అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 61వ భాగం. రచయిత పంచగారు. చూస్తున్నారా మీరు? అని శ్యామల అడుగుతూ ఉండడంతో, మరి నువ్వనే మాటలు బావున్నాయా శ్యామల? తన కవర్‌లో డ్రెస్సులు ఏవో కావాల్సినవి ఉన్నాయని కనిపించింది గదా! మాత్రం దానికి ఎందుకు కాలేజీ నుంచి వచ్చినప్పటి నుంచి చిన్నమ్మాయిని నువ్వు అంతలా విసిగిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావని ఫస్ట్ నువ్వలా అనడం తప్పు అని ఆయన గొంతు ఎత్తేసరికి ఇంకా శోకండాల్ని స్టార్ట్ చేసింది శ్యామలాంటి. త్రిపుర మౌనంగా చూస్తూ ఉంటే కళ్యాణ్ గాడు చేసిన పనికి మహితకి విసుగు ఎక్కువైపోయి, అమ్మా! నీకు ఒక పెద్ద నమస్కారం తల్లీ. నేను కాలేజీలో పని అంతా కూడా పూర్తి చేసుకున్నాక ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా బయటికి వెళ్తుంటే, అది ఏదో కాదు ఎగ్జిబిషన్‌కే వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను. అక్కడ డ్రెస్సులు నచ్చి నాకు, అక్కకి తీసుకున్నాను. అవే ఈ కవర్స్. దానికి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నావని విసుగ్గా చెప్తూ తెచ్చినవి లోపలికి తీసుకొని పోయింది మహిత. శ్యామల అలిగి భర్త వంక కోపంగా చూసి రూమ్‌లోకి వెళ్ళిపోవడంతో శాస్త్రి గారికి కాసేపు తలపోటు వచ్చినంత పనయింది. నాన్నగారు, మీరు అమ్మ, చెల్లి గురించి పట్టించుకోకండి. పొద్దునకి వాళ్ళే సర్దుకుపోతారని చెప్పి ను కూర్చోబెట్టి పాలు తీసుకొని వచ్చి ఇచ్చింది త్రిపుర. ఆమె పనంతా పూర్తి చేసుకొని మహిత దగ్గరికి వెళ్ళి, మహి ఇందాక చెప్పింది అమ్మకు వచ్చిన వెంటనే నిదానంగా సరైన పద్ధతిలో చెప్పుంటే అంత గొడవ అయ్యేది కాదు కదా అని త్రిపుర లాలనగా చెప్తూ ఉంటే, అక్క, నువ్వు ఆమెను చూస్తూనే ఉన్నావు కదా! అసలు ఎంత కఠినంగా ప్రవర్తిస్తోంది. మనకు అమ్మలాగా కాదు కదా! కనీసం పక్కింటోళ్ళు మన మీద చూపిస్తున్న ప్రేమ అంతా కూడా ఆవిడలో లేదు. ఎంతసేపు పంతం తనే లెగ్గాలని అని మహిత అనేసరికి ఆవిడ గురించి మనకి తెలిసిందే కదా! వదిలేసేయ్. బయట తిరిగొచ్చానన్నావు కదా! వేడి నీళ్ళు కాగాయి. వెళ్లి స్నానం చేసిరా. నీకు కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది అని చెప్పడంతో స్నానం చేసి మంచిగా నైటీ వేసుకొని లోపలికి వచ్చి, వంట నేను వండేస్తా. లేక పొద్దున నుండి నువ్వే చేసుంటావు కదా! ఇప్పుడు రెస్ట్ తీసుకో అని మహిత అంటుంటే, అవసరం లేదు మహి, అన్నీ చేసేయి ఉన్నాయి. నువ్వే కాసేపు కూర్చో. రేపు ఆదివారమే కదా! తలకి నూనె పెడతానంటూ మంచిగా కాచిన కొబ్బరి నూనె, ఆముదం కలిపి ఇంట్లోనే చేసుంచిన నూనెతో మహితకి మసాజ్ చేస్తూ ఉంది త్రిపుర. పాలు తాగేసి లోపలికి వెళ్ళిన శాస్త్రి గారికి మంచం మీద ఒక మూలకి కూర్చొని ముక్కు చీదుకుంటూ కనిపించిన భార్యను చూసి నిట్టూర్పు ఆటోమేటిక్‌గా వచ్చేస్తే ఆయన వచ్చిన అలికిడి తెలుసుకున్న శ్యామల, మీకు అసలు కొంచెమైనా ఉందా? నా పిల్లలు, నా పెద్దమ్మాయి, నా చిన్నమ్మాయి అని అంటుంటారు కదా! వాళ్ళకి కొంచెమైనా భయం పెడదామన్న యావ కూడా లేదా మీకు? అలా చేసే ఒకరిని నెత్తికెక్కించుకొని పరువు పోయేలాగా చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొకరి కోసం అలా తయారయ్యారు. అంత గట్టిగా అడగకపోతే అది అసలు మాటుంటుందా? ముందే దూకుడు ఎక్కువ ఉన్న మనిషి అని శ్యామల అనడంతో, భయం పెట్టడంలో తప్పు లేదు శ్యామల. కానీ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని అడగటం కరెక్ట్ కదా! మరి రోజు రోజుకి నువ్వెందుకు ఇంత కఠినంగా మారిపోతున్నావు? అమ్మాయి కాలేజీకి వెళ్ళి వచ్చింది. చేతిలో బ్యాగులు ఉన్నాయి. నిదానంగా కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికొచ్చాక, ఏంటమ్మా ఆ బ్యాగులు? ఎక్కడికెళ్ళావని సున్నితంగా అడిగితే తను చెప్పదా? అయినా నువ్వు వాళ్ళతో అలా ఏ రోజైనా మాట్లాడావని ఈరోజు కొత్తగా మాట్లాడటానికి అని ఆయన సైలెంట్‌గా పడుకుంటే, ఇంట్లో అందరికీ నేనొక్కదాన్నే నోరిచ్చుకొని పడిపోయేదానిలాగా కనిపిస్తున్నాను అని అనుకుంటూ జరిగింది అన్నకు మూసేయడానికి అప్పుడే స్టార్ట్ అయిపోయింది శ్యామల. అక్క, డ్రెసెస్ తెలుసా ఎంత బావున్నాయో? కలంకారీవి. మనము పోయిన సంవత్సరం నుండి చూస్తున్నాం కదా! ఎంత నచ్చాయో నాకు. అందుకే మనిద్దరికీ కలిపి తీసేసుకున్నాను అని అంటూ ఒక పక్క రిలాక్స్ అవుతూనే తను తెచ్చినవన్నీ కూడా చూపిస్తోంది మహిత. సర్లే, బావున్నాయి కానీ ఆయిల్ పెట్టడం అయ్యాక చూస్తాను. నువ్వు కుదురుగా కూర్చో అని అంటూ మహితకి మంచిగా ఆయిల్ మసాజ్ చేసి కాసేపు తలనొక్కి మొహం మొత్తం కూడా జిడ్డయింది. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా పో అని పంపిస్తే మహిత, యూ ఆర్ ద బెస్ట్ అక్క ఇన్ ద వరల్డ్ అని, కానీ వచ్చే జన్మలో ప్లీజ్ నాకు అక్కగా కాదు అమ్మగా పుట్టు. మా మంచి త్రిపురక్క కదా అని అనడంతో, అలాగేలే అని చెప్తే త్రిపుర చెంపకి ముద్దు పెట్టి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది మహిత. త్రిపుర కూడా హ్యాండ్ వాష్ చేసుకొని బాగున్నాయి డ్రెస్సులు అని అంటూ వాటిని
పట్టుకొని చూడగానే అవి హ్యాండ్లూమ్స్ అని అర్థం చేసుకుంటూ చాలా కాస్ట్ అనుకుంటాను ఇవి. దీని దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది అని మహిత తెచ్చిన ఐటెమ్స్‌ని ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే, "అక్క నీకు నచ్చాయా ఈ డ్రెసెస్?" అని అడిగింది మహిత. "ఆ! చాలా బాగున్నాయి కానీ రేట్ ఎక్కువేమో కదా! మరి అంత డబ్బులు ఎలానే?" అని త్రిపద అడగటంతో, "ఉన్నాడు కదా! మనిద్దరికీ ఉమ్మడి బావ ఆయనే వేశారు" అని మహిత అంటూ ఉంటే గుడ్లురిమి చూస్తూ, "తప్పు కదా అలా బావగారిని అడగటం. ఇంకెప్పుడూ అలా అడగకు మహిత" అని అంటూ త్రిపద అంటూ ఉంటే, "ఎందుకు తప్పు? రేపు నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ఎలానో చూసుకుంటాడు కదా! మరదలుగా ప్లస్ నీ చెల్లిగా నన్ను కూడా చూసుకుంటాడు. అది ఒక 3 నెలలు ముందు నుంచి మొదలైంది. అంతే కదా! అయినా నేనేమీ ఫ్రీగా తీసుకోలేదులే. నాకు జాబ్ వచ్చిన తర్వాత నేనా డబ్బుని ఇచ్చేస్తాను" అని అప్పుగానే తీసుకున్నానని మహిత అంటూ ఉంటే, ఇంకా ప్రమోద్ తనని కూడా తీసుకోమనడం, దాని గురించి చెప్తూ ఉంటే, ప్రమోద్ కావాలని మహితకి కూడా తీయించాడు అని అర్థమయ్యి, "నా దగ్గర 4000 అవి ఇస్తాను. బావకి రిటర్న్ వేసేయ్" అని మహితకి చెప్పింది త్రిపద. "మై డియర్ లేడీ దానవీర శూరకర్ణ, నువ్వు అంత గొప్ప సహాయం చేయవలసిన అవసరం లేదు. ఆయన మన మేనత్త ప్లస్ మేనమామ రిలేటివ్ కొడుకు. మన బావ. నిన్ను పెళ్లి చేసుకోకపోయినా కూడా ఆయన మనకు ఏమైనా తీయించే హక్కులు ఉన్నాయి కాబట్టే నువ్వు ఇలాంటి చేష్టలన్నీ చెయ్యకు. డబ్బులు నీ దగ్గరే ఎత్తిపెట్టుకో" అని చెప్పింది మహిత. ఇంక సైలెంట్ అవ్వక తప్పలేదు త్రిపదకి. "ఓయ్" అంటూ ఫోన్‌కి మెసేజ్ రావడంతో ఇంక మహిత ప్రమోద్‌తో చాటింగ్‌లో పడిపోయింది. శర్మగారి ఇంటికి వెళ్ళిన శ్యామల మాత్రం చిన్న కూతురు మీద ఇంకా ఒకటికి 2 వేసి చెప్పి, "ఏదన్నా మెతకదు కాబట్టి మనం ఒక దెబ్బ వేయగానే గమ్ముగా అయిపోయి ఇంట్లో ఉందన్నయ్య. ఈ చిన్నది మాత్రం అలా కాదు. మా పరువు ఏం చేస్తుందో అని నాకు భయం పట్టుకుంది" అంటూ అక్కడ కూడా ముక్కు చిదుతూ ఉంటే కమలకు చెప్పలేనంత కోపం వస్తోంది శ్యామల మీద. శర్మగారు అంతా వింటూ, "సరే ఆ పిల్లతో నేనొకసారి మాట్లాడతానులే" అని అనే వరకు సైలెంట్ కాలేదు శ్యామల. చిన్న పిల్లండి. తనకేం తెలుసు? అందరూ బయటికి వెళ్తున్నారని వెళ్ళి డ్రెస్సులే కదా కొని సినిమాకి గట్రా వెళ్ళలేదు కదా అని కమల మహిత పక్కన స్టాండ్ తీసుకోవడంతో శర్మగారు ఒక చూపు చూశారు. దాంతో భయపడి ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే శ్యామలకు కూడా ఇక్కడికి భోజనం పట్టుకురా అని చెప్పి పంపేశారు ఆయన. అందరూ రాత్రి డిన్నర్లు చేసి పడుకున్నాక పృథ్వీ విషయం మొత్తం కూడా చెప్పడంతో, "పార్టీకే కదా బావగారు వెళ్ళండి. అందులో తప్పేముంది" అని అన్నది మహిత. కానీ వెళ్ళాలని లేదే, రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నానని ప్రమోద్ మెసేజ్ చేయడంతో, "ఈరోజు అంతా తీసుకున్నది సరిపోలేదా? రేపలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి ఫ్రెండ్స్‌తో. మహా అయితే మీకు అలవాటు ఉంది కాబట్టి ఒక పెగ్గు, 2 పెగ్గులు కూడా తాగండి. ఎవరేమీ అనుకోరు" అని ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో, "అంతే అంటావా?" అని ప్రమోద్ అడిగితే, "అంతే. కొలీగ్ బర్త్‌డేనే కదా! అదేదో మిమ్మల్ని పాకిస్తాన్ వెళ్ళి ఇండియా జెండా ఎగరేసి రమ్మన్నట్లుగా ఎందుకు మీరు అంతలా ఫీలయిపోతున్నారని" మహిత అనడంతో, "నువ్వింకా డిగ్రీనే కాబట్టి అలా ఉన్నావే. జాబ్ చేసి సిటీకొస్తే పిచ్చ ఎంజాయ్ చేస్తావేమో అనుకుంటున్నా" అని ప్రమోద్ అంటే, "వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్" అని పెట్టింది మహిత. పొద్దున లేవగానే తన కొలీగ్స్ కూడా ఒకరిద్దరు కాల్ చేసి, "స్మిత బర్త్‌డే పార్టీకి వెళ్తున్నావా? వస్తున్నావా? రావట్లేదా?" అని అడగటంతో ఇంక తప్పక రెడీ అయ్యాడు ప్రమోద్. సింపుల్‌గా జీన్స్, టీ షర్ట్ వేసుకొని రెడీ అయ్యి బాడీ ప్రెస్ చేసుకుంటూ సాయంత్రం వరకు ఉండదు. మధ్యాహ్నం లంచ్ చేసేసి ఈవినింగే ఫ్లాట్‌కి వచ్చేయాలని తనకు తానే చెప్పుకొని స్మిత సెండ్ చేసిన వెన్యూకి స్టార్ట్ అయ్యాడు ప్రమోద్. ఆల్రెడీ సింగిల్ పీస్‌లో తొడ నుంచి కాలి వరకు ఒక కాలు ఓపెన్‌గా కనిపించేలాంటి డ్రెస్‌లో రెడీ అయిన స్మిత పాప తన స్ట్రెయిట్ హెయిర్‌ని గర్ల్స్ తిప్పుకొని వీనట్‌తో ఫ్రంట్ పార్ట్ షో చేస్తూ స్టైల్‌గా రెడీ అవ్వడంతో పార్టీకి వచ్చిన అబ్బాయిల కళ్ళన్నీ ఆమె మీదే ఉన్నాయి. కానీ స్మిత పాప కళ్ళు మాత్రం ప్రమోద్ ఎప్పుడెప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉండడంతో ఎవరు విషెస్ చెప్తున్నా కూడా ఏదో పేరుకు రెస్పాండ్ అవుతూ ఉంది. క్యాబ్ బుక్ చేసుకొని దారిలో గిఫ్ట్ షాప్‌లో ఆపి ఏం తీసుకుందాం అని అనుకుంటున్న అతను అమ్మాయి కాబట్టి సింపుల్‌గా ఒక కాస్ట్‌లీ పెర్ఫ్యూమ్ ప్యాక్ చేయించుకొని వెన్యూకి రీచ్ అయ్యాడు. ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇవ్వొచ్చు. కానీ ఇచ్చే ఇంట్రెస్ట్ ప్రమోద్‌కి లేదు. లైట్ పింక్ టీ షర్ట్ మీదకి బ్లూ జీన్స్ వేసుకొని వచ్చిన
అతన్ని చూస్తూ కార్చిన స్మితని పక్కన ఫ్రెండ్స్ అలర్ట్ చేస్తే, హాయ్ ప్రమోద్ లేటేంటి అంటూ హగ్ చేసుకోవడానికి ముందుకి ఒరిగిన ఆమెను ఒక అడుగులోనే ఆపేస్తూ, ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదు కదా స్మిత అని చెప్పి, బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే అన్నాడు ప్రమోద్. కనీసం హగ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం ఈ పంతులు అనుకుంటూ, నువ్వు రాకపోతే పార్టీ ఎందుకు స్టార్ట్ చేస్తానురా అని ప్లీజ్ కమ్ టు అని అంటూ లోపలికి తీసుకొని వెళ్ళింది స్మిత. బెంగుళూరు మంచి లొకేషన్ కాబట్టి దాని చుట్టూ చాలా రిసార్ట్సే ఉన్నాయి. అందుకే కావాలని నీతో కొంచెం కాస్ట్ అయినా కూడా ఊరికి చాలా దూరంగా లిమిటెడ్ పీపుల్‌తో ఉండే ఒక రిసార్ట్స్ చేయడంతో హార్డ్‌లీ ఆమె పిలిచిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక 20, 30 మంది దాకా ఉన్నారు అంతే. ఏంటి తక్కువ మందిని పిలిచావా అని ప్రమోద్ అడుగుతుండడంతో, ఆ! క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్‌లో క్లోజ్ కొలీగ్స్ మాత్రమే అని చెప్పి కమ్ అని అంటూ అతను కూడా స్టేజ్ ఎక్కించాక అప్పుడు కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసింది స్మిత. ఫస్ట్ పీస్ ఎవరికి పెడుతుంది? అయినా తనేం అంత ఇంపార్టెంట్ కాదు గెస్ట్ కదా అని ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రమోద్ పెదవుల ముందు ఆమె ఫస్ట్ పీస్ కేక్‌ని పెట్టడంతో అందరూ చూస్తున్నారన్న మొహమాటంతో అందుకోవాలి అనుకున్నాడు కానీ అంతలోపే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఏయ్ స్మిత! యూ ఆర్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అని అంటూ ఆ పీస్ ఆమె తీసుకొని ఇంకోటి స్మితకి తినిపించడంతో థాంక్ గాడ్ బతికిపోయానన్న ఫీలింగ్‌లో ఉన్నాడు ప్రమోద్. అతనికి తినిపించే ఛాన్స్‌ని దూరం చేసినందుకు వచ్చిన ఫ్రెండ్‌ని తిట్టుకుంటూ ఫేక్ స్మైల్ ఇచ్చిన స్మిత మళ్ళీ ప్రమోద్‌కి ఎప్పుడెప్పుడు పెడతానో అనుకుంటూ తన కాలేజీ ఫ్రెండ్స్ అందరూ కూడా గుంపులా స్టేజ్ పైకి వచ్చేయడంతో ప్రమోద్ అందరికీ లాస్ట్‌లా నిలబడ్డాడు. హాయ్ బ్రో! హాయ్ అని హేమంత్, ప్రమోద్ ఇద్దరూ కూడా పలకరించుకున్నాక జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ అది ఆఫీస్ వరకు వెళ్లారు కానీ ఇద్దరూ ఒకరికొకరు బయటపడలేదు. మేనేజర్ చెప్పిన విషయం గురించి. సో, నౌ లెట్ ఎంజాయ్ యువర్ లంచ్ అని కేక్‌లు తినిపించడం అయిపోయిన తర్వాత స్మితని అనౌన్స్ చేయడంతో అందరూ కూడా ప్లాటర్ వైపు వెళ్ళిపోతే ప్రమోద్‌కి అక్కడ ఉన్న నీచు వాసనకు కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపించి వెజ్ ఏమైనా ఉందేమో అని చూశాడు. అది కూడా నాన్ వెజ్ మధ్యలోనే మిక్స్ అయ్యి ఉండడం గమనించి అందరూ వెళ్ళిపోయాక తిందాంలే అని అనుకుంటూ పక్కన కూర్చోగానే అందరినీ గాలికి వదిలేసి అతని పక్కన సెటిల్ అయిపోయింది స్మిత. ఏంటి ప్రమోద్ నువ్వు తినలేదా అని కావాలని ఆమె అడుగుతుండేసరికి నో స్మిత ఐ యామ్ ఓకే అన్నాడు ప్రమోద్. ఆ! పర్లేదు. ఫీల్ ఫ్రీ. అయినా డోంట్ ఫియర్ అది జస్ట్ నాన్ వెజ్ వాళ్ళకి మాత్రమే. మన బ్యాచ్‌లో ఇంకొకరు కూడా బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఉన్నారు. సో, మీ ఇద్దరి కోసం బయట నుంచి నేను స్పెషల్‌గా తెప్పిస్తున్నాను. కాసేపు వెయిట్ చెయ్యి వచ్చేస్తుందని ఆమె చెప్పడంతో ఇట్స్ ఓకే అని అన్నాడతను. ఈలోపు ఈ కూల్ డ్రింక్ అయినా తీసుకో అని స్మిత ఇస్తుండడంతో నో థాంక్స్ పర్లేదు స్మిత అని ప్రమోద్ అంటున్నా కూడా మొహమాటానికి ఇందాక కేక్ కూడా తినలేదు కదా బలవంతంగా స్మిత అతని చేతిలో పెట్టేసరికి ఓహ్! మర్చిపోయాను అని అంటూ పాకెట్‌లో నుంచి గిఫ్ట్ బాక్స్ తీసిన ప్రమోద్ ఇంకోసారి విషెస్ చెప్పి దాన్ని స్మితకి అందజేయడంతో ఆ గిఫ్ట్ ఏదో తన కోసం కట్టిన తాజ్‌మహల్ అన్నట్టుగా ఫీల్ అయిపోయిన స్మిత వావ్! నువ్వు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావా? సో స్వీట్. థాంక్ యూ సో మచ్ ప్రమోద్. థాంక్ యూ అని దాన్ని చేతుల్లోనే పట్టుకొని ప్రమోద్ కూల్ డ్రింక్ తాగడం కోసమే వెయిట్ చేస్తూ ఉంది. కూల్ డ్రింక్ అయిపోయాక తల విదిలించిన ప్రమోద్ స్మిత ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకొంచెం దాహంగా ఉంది. ఇంకొక కూల్ డ్రింక్ ఇస్తావా? అని అడగటంతో ష్యూర్ ప్రమోద్ వై నాట్ కానీ ఇక్కడ లేవు అక్కడ రూమ్‌లో ఉన్నాయి పద అని అంటూ స్మితని లేచి అతన్ని తీసుకువెళ్తూ ఫ్రెండ్‌కి సైగ చేసింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? అని సురేంద్ర అడగటంతో డాడ్ కమ్ ఆన్ ఇలాంటివన్నీ అక్కడ చాలా కామన్. సో, నాకు ఇండియాలో ఉండే ఉద్దేశ్యం ఎలాగో లేదు. బట్ ఉన్నన్ని రోజులు అతనితోనే ఉంటాను. నాలాంటి దాన్ని వద్దని చెప్పడానికి ఎవరి దగ్గర ఏ ఆబ్జెక్షన్స్ ఉండవు కాబట్టి మీరేం చేస్తారో తెలియదు. నాకతను కావాలని సత్య గొడవ చేయడంతో అమ్మా! సత్యమ్మ! నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ. పైగా వాళ్ళది మనకంటే రిచ్ ఫ్యామిలీ కాబట్టి పెళ్లి అంటే ఎలాగోలాగా చేస్తాను కానీ నువ్విలా డేటింగ్, గ్రీటింగ్ అని అంటే మాత్రం నా పరువుతో పాటు పెదనాన్న పరువు కూడా పోతుంది. సరే పెళ్లి చేసుకుంటావా? ఆ అబ్బాయి పేరు క్రిష్ అంట. ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అవన్నీ పక్కన పెడితే ప్రకాష్ బిజినెస్‌కి ఒకే ఒక్క వారసుడు. మన ఆస్తితో కంపేర్ చేస్తే వాళ్ళకి పదింతలు ఎక్కువే ఉంటుంది. ఏమంటావ్? అని సురేంద్ర అడగటంతో పక్కనున్న ఫ్లవర్ వాస్ తీసి గట్టిగా నేలకేసి కొట్టి ఏం మాట్లాడుతున్నావ్?
నేను చెప్పేదేంటి? నువ్వు చేస్తానంటున్నదేంటి డాడీ? నేను అతనితో ఉండాలి అంతే. అది నోటిఫికేషన్ చేయలేదనుకో, తెలుసు కదా! నా గురించి మేడ మీద నుంచి దూకేస్తాను అని ఆమె బెదిరించడంతో ముందే ఎందుకు కంట్రోల్‌లో పెట్టలేదా అని అనుకున్నాడు. కానీ కూతురు ఇండైరెక్ట్‌గా వాడితో కావాల్సినన్ని రోజులు పడుకుంటాను అన్న అర్థంలో చెప్పేసరికి సురేంద్రకి మైండ్ పనిచేయలేదు. ఆలోచిస్తూ సరే ఇప్పటికి సత్య కోసం సరే అని చెప్దాం. తర్వాత వాళ్ళ లగ్జరీ అవన్నీ చూసి ఈ అమ్మాయి కావాలి అంటుంది అని అనుకుంటూ ప్లాన్ వేసి తర్వాత వాళ్ళకున్న ఆస్తి కూడా నా కూతురిదే అవుతుందని పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసుకుంటూ అప్పటికే రూమ్‌లో 5 ఫ్లవర్ వాజులు పగిలిపోవడంతో కూతురు దారికే వెళ్తూ సరే సరే నువ్వు చెప్పినట్లే చేస్తాం కానీ ఇప్పుడు కాదు కదా! ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. కోలుకున్నాక ఆలోచిద్దాంలే దానికోసం నువ్వు సంవత్సరం పైగా ఇండియాలోనే ఉండాలని కండిషన్ పెట్టడంతో ఓకే డాడ్ అని అంది సత్య. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకొని సరే పైనే ఉంటే నువ్వు అతన్ని ఎలా ఇంప్రెస్ చేస్తావో కిందకి రా కాసేపు వాళ్ళ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చెయ్యి అని సురేంద్ర చెప్పడంతో డాడ్ నేను చెప్పాను కదా! నేనతన్ని పెళ్లి చేసుకోను అని. మరెందుకు వాళ్ళ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలని అంటూ ఉంటే అమ్మా! నువ్వు +2 నుంచి అమెరికాలో ఉన్నావు కదా! నీకివేవీ తెలియవులే. ఏ దానికైనా అబ్బాయిని ఇంప్రెస్ చేయాలంటే ఫస్ట్ ఆళ్ళ ఫ్యామిలీని పడేయాలి. కాబట్టి కిందకు వచ్చి అక్కడ కనిపిస్తుంది కదా! ఒకావిడ. ఆవిడతో కొంచెం సరిగ్గా మాట్లాడు అని సురేంద్ర చెప్పడంతో ఓకే నేను ట్రై చేస్తాను డాడీ అని సత్య అంటే సరే ముందు డ్రెస్ చేంజ్ చేసుకో అని సురేంద్ర చెప్పబోతుంటేనే ఫ్లవర్ వాస్ పైకెత్తిన సత్యాన్ని చూసి వద్దు వద్దు ఎలా ఉన్నా బానే ఉన్నావు. ఏం కాదులే. మన ఫ్యామిలీనే కదా! ఇలానే కిందకొచ్చేయి అనడంతో తండ్రితో పాటుగా పొగరుగా కిందకి వస్తున్న సత్య, ప్రకాష్ గారి పక్కన వీల్ చైర్‌లో ఉన్న క్రిష్ షార్ప్‌నెస్‌కి ఇంకోసారి క్లీన్ బౌల్ అయిపోయింది. ఒకసారి స్మిత దగ్గర క్రిష్, సత్య దగ్గర ప్రమోద్ ఉన్నట్లు ఊహించుకొని ఆన్సర్ ఏంటో చెప్పండి చూద్దాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? తర్వాత ఏం జరుగుతుందంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.